బీసీ స్టేట్ కోఆర్డినేటర్ సత్యరాజ్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, నిన్న చేసిన మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షులు మారవాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన కోరుకుంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక బీసీ నాయకుడిగా? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ ఈ మాటలు అంతా కూడా ఒక తుగ్లక్ మాటలు మాట్లాడినట్టు ఉంది, ఒక పిచ్చి కూతలు కారు కూతలు మాట్లాడినట్టుగా ఉంది. అసలు జగ్గారెడ్డికి మీద రాత్రికి రాత్రి ఎందుకు ఈయనకు ప్రేమ పుట్టుకొచ్చింది అనేది ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. జగ్గారెడ్డి సంగారెడ్డిలో పోటీ చేసినప్పుడు చింత ప్రభాకర్ మీద చిత్తుగా ఓడిపోయాడు. ఆ చిత్తుగా ఓడిపోయి అయ్యా ఇంకొకసారి నేను ప్రత్యక్ష రాజకీయాలకి రాను, నేను దండం పెడుతున్న రాజకీయాలకి అన్నోని తీసుకొచ్చి నువ్వు పీసీసీ అధ్యక్షుడు చేస్తా అంటే, పీసీసీ అధ్యక్షుడు చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆయనని ప్రత్యక్ష రాజకీయాలనే లాగులు తడుపుకుని ఆయన తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తే అందులో 100 సీట్లు వస్తాయంట. ఎక్కడికి నుంచి 100 సీట్లు వస్తాయి? నువ్వు తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నావా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా, అసలు ఏం మాటలు మాట్లాడుతున్నావు, సోయి ఉండి మాట్లాడుతున్నావా అనేది నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? అసెంబ్లీలో అభివృద్ధి గురించి మాట్లాడాలి, అసెంబ్లీలో ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాం అనేది మాట్లాడాలి. భవిష్యత్తు ఈ అసెంబ్లీ తర్వాత మేము ఈ రాష్ట్రానికి మేము ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రతిపక్షాలకు ఎట్లా సమాధానం చెప్పాలి, ఇప్పటివరకు ఎంత అభివృద్ధి చేసినాం, దాని గురించి మాట్లాడు. నువ్వు రాజకీయాలు మాట్లాడాలంటే నీకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంది కదా, నువ్వు గాంధీ భవన్లో మాట్లాడకుండా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పీసీసీ అధ్యక్షుని మారాలి. ఇది ముమ్మాటికి చెప్తా ఉన్నాం. బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా, బీసీ సమాజం మీద తన అక్కస్సును వెలగక్కే విధంగా తను మాట్లాడుతున్నాడు. ఇది 100% చెప్తున్నాం. గతంలో కూడా ఈయన వైఖరి అదే. గతంలో ఏం చేసిండు? డీసీసీ అధ్యక్షునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పున్న కైలాష్ నేత డీసీసీ అధ్యక్షునిగా ఆయన అయితే ఆయన నన్ను తిట్టిండు, నా కుటుంబాన్ని తిట్టిండు, ఆయనకు నాకు వాడదు, ఈయనని డీసీసీ అధ్యక్షుని పదవికి తీసేయరి అని చెప్పేసి రాహుల్ గాంధీకి లెటర్ రాస్తావు. అంటే నిన్ను తిడితే, నీ కుటుంబాన్ని తిడితే రాజకీయాలలో 100 ఉంటాయండి, 100 మాటలు మాట్లాడతారు. అద్దంకి దయాకర్ కూడా 100 మాటలు మాట్లాడిండు, ఎమ్మెల్సీ కాలేదా? అద్దంకి దయాకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే ఉండు, పీక్ అని అన్నాడు. ఆ రోజు ఎక్కడ పోయింది నీ సోయి? అంటే నువ్వు దళితులని ఎదగనియ్యవు, నా బీసీలను ఎదగనియ్యవు. ఒక చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పీడీ యాక్ట్ ఉన్న ఆయన చెరుకు సుధాకర్, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నీ గుండాలతో కొట్టిపిస్తూ ప్రాణహాని ఉంది ఆయనకి, ఇప్పటికి కూడా తన్ని తరుముతా అంటూ, నల్గొండలో తిరగనియ్య అంటూ, ఒక పల్లె రవిని అదే మాట మాట్లాడుతూ, ఉన్న కైలాష్ని అదే మాట మాట్లాడుతూ, మొన్న 2 నెలల కింద తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ బిడ్డ నాగలక్ష్మి సర్పంచ్గా తను నామినేషన్ ఇస్తే, రిజర్వేషన్ వచ్చింది నామినేషన్ ఇస్తే, మాకు కాదు, మమ్మల్ని కాదని నువ్వు అట్లెట్లేస్తావని చెప్పి నీ అనుచరులతోటి అలా భర్తను తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ పొట్టు కొట్టి మూత్రం దాయిపించి, నీ చరిత్రనే కదా, నీ మూత్రం దాయిపించింది నీ అనుచరులే కదా, నీ గుండాలే కదా. ఇప్పటికి కూడా నీకు ఎందుకు సోయసలే? నువ్వు ఎంతమంది మీద అక్కసు కక్కుతావు? నీ వల్ల ఎంతమంది బీసీ లీడర్ నల్గొండలో ఎదుగుతున్నారు? అందరి తొక్కేస్తూనే ఉన్నావు, అందరిని దొక్కుతున్నావు, అందరి పాపం దాకి నువ్వు అదో పాతాలని పోతావు. కోమటిరెడ్డి, మేము చెప్తా ఉన్నాం, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీసీలు ఇంత ఉద్యమించినప్పటికీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వినబడలేవా, కనిపించలేదా? ఎందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ముమ్మాటికి స్పందించాలే. ఇలాంటి మంత్రులు, ఇలాంటి చిల్లర మాటలు, తుగ్లక్ మాటలు మాట్లాడటోళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు బేషరతుగా బీసీ సమాజానికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మాట్లాడకపోతే కాదు ఇది ముమ్మాటికి. లేకపోతే రేవంత్ రెడ్డి మాట మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి పదవులకే గండం వస్తుంది, ఆయన పునాదులే కదులుతాయి. ఇవాళ ఈడ మాట్లాడతారు, రేపు ఇంకోరు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు మాట్లాడి ఆఖరికి రేవంత్ రెడ్డికే గండం తెస్తారు. ఇండైరెక్ట్గా ఈయన రేవంత్ రెడ్డిని కూడా తిట్టిండు. ఎట్లా తిట్టిండంటే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికలకు పోయిండు, 66 సీట్లు వచ్చినాయి ఆయనకి. అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునికి 66 సీట్లు తెచ్చుకుంటే ఆయనకంటే మొనగాడంటే జగ్గారెడ్డి. ఈయన పీసీసీ అధ్యక్షుడు ఈయనకి ఇస్తే 100 సీట్లు వస్తాయంట. ఎట్లా వస్తాయి? రేవంత్ రెడ్డికే రాలేదు అంటే రేవంత్ రెడ్డి కంటే పెద్ద మొనగాడ అంటే నువ్వు ఏం చేసినావు? నువ్వు రేవంత్ రెడ్డి కంటే గొప్పమని చెప్తున్నావా? నువ్వు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కించపరుస్తున్నావా, లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కించపరుస్తున్నావా? మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ అధిష్టానం కదా నియమించింది, అంటే అధిష్టానాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావా? నువ్వు ఏ విధంగా నేను అనుకోవాలి? నీ మాటలని ఏ విధంగా తీయాలి? బీసీ సమాజాన్ని తిడుతున్నావా? బీసీ సమాజం రాజకీయాల్లో ఉండొద్దు అనుకుంటున్నావా? ఇవాళ బీసీ సమాజం నిన్ను తిరగనీయమంటారు, బీసీ సమాజం నిన్ను క్షమాపణ చెప్పమని అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్కడు
బీసీ ఉన్నాడు పిసిసి అధ్యక్షుడిగా. గత 10 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి మీరు రెడ్లే ఉన్నారు కదా. ఒక్కసారే కదా బీసీ, ఈసారే కదా వచ్చింది. 10 సంవత్సరాల నుంచి వెనక్కి మళ్ళీ చూడొకసారి. ఎవరు కూడా పిసిసి అధ్యక్షులు బీసీ లేరు. ఉంటే ఓర్చుకుంటలేవు ఎందుకు నువ్వు? మరి ఎట్లుండబోతుంది మీ కార్యాచరణ, ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయంలో? కోమటిరెడ్డి వ్యాఖ్యలే కావచ్చు, లేకుంటే బీసీలకు ఇస్తాన్న హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ వరకు పార్టీ అన్నీ నెరవేర్చింది, ఈ విషయాలన్నీ కూడగట్టుకుంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము 100% చెప్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తా అని అన్నాడో, ఆ ఇస్తాన్న పద్ధతి ప్రకారంగానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండు. అది కూడా పిసిసి అధ్యక్షుడు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి అసెంబ్లీలో బిల్లు పెట్టించేందుకు క్రియాశీలక పాత్ర పోషించాడు. క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, అది అసెంబ్లీలో పాస్ అయింది. తర్వాత అది కోర్టు పరిధిలో ఉంది. అది కోర్టు పరిధిలో తేలిన తర్వాత 100% మేము 42% రిజర్వేషన్లు మాకు అయితే అని అనుకుంటాం బీసీలందరూ కూడా. అది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటేనే 100% సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. ఆయనను పక్కకు తప్పాలి, ఈ 42% రిజర్వేషన్లను అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ రెడ్ల మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కసుతో చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాము, నీకు సోయి ఉంటే, నీకు బుద్ధి ఉంటే ఒక చిన్న మాట చెప్తా. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయ్యిండు. ఆయన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో 2 బై ఎలక్షన్స్ అయినాయి, కంటోన్మెంట్ ఒకటి, జూబ్లీహిల్స్ ఒకటి. రెండిట్లలో పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలోనే బీఫామ్లు పోయినాయి కదా, ఆయనే సంతకం చేసిండు కదా, ఆయనే గెలిపించుకున్నాడు కదా. 2 కాంగ్రెస్ సీట్లే గెలిచింది కదా. అంటే ఆయన పనితనం మంచిగా ఉందా వరస్ట్గా ఉందా అనేది నీకు సోయి ఉండాలి. కోమటిరెడ్డి ఇంత మంచిగా 2 బై ఎలక్షన్స్లో గెలిపించుకొని వచ్చి, సర్పంచులు గెలిపించుకొని వచ్చి, మున్సిపాల్లో గెలిపించుకొని వస్తుంటే నీకు ఎక్కడ పోతుంది సోయి? నీ ముమ్మాటికి చెప్తా ఉన్నాము, నువ్వు బీసీ సమాజాన్ని వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏదో తాగి మాట్లాడుతున్నావా, తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నావా అర్థమైతే లేదు. నీ మాటలను వెనక్కి తీసుకో. ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకు. పిసిసి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి, ఇంకొకసారి మాట్లాడనియొద్దని చెప్పేసి మేము ముమ్మాటి కోరుతా ఉన్నాం. బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే నీకు 2028లో జగ్గారెడ్డికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. నువ్వు రాజకీయాల నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరం అవుతావని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. జై బీసీ. రైట్, ఇది పరిస్థితి. అంటే కావాలని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాల మీద స్పందించకపోవడం, కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే ముఖ్యమంత్రి కూడా ఆయనకే ఒత్తాసు పలికినట్లు అనిపిస్తుంది. బీసీలను చిన్న చూపు చూసే విధంగానే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈయన బర్తాబ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.